తెలంగాణలో డ్రగ్స్ పై అయితే మాత్రం పోలీస్ శాఖ అయితే ఉక్కుపాదం మోపుతుందనే చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో ఈ డ్రగ్స్‌కి సంబంధించి అయితే యాంటీ నార్కోటిక్ బ్యూరో వారోత్సవాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనం విజువల్స్‌లో చూసుకున్నట్లయితే వివిధ పాఠశాలలకు సంబంధించి పిల్లలు కూడా పాల్గొన్నారు. కాకపోతే మాత్రం యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి అసలు ఏ విధంగా గుర్తిస్తారనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ పరికరాల యొక్క ఉపయోగాలు ఏంటి? ఇవి నార్కోటిక్స్ బ్యూరో వాడే టెక్నికల్ హార్డ్వేర్ టూల్స్ అండి. ఇది వచ్చేసి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ బ్రేకర్ అంటారు దీన్ని. మొబైల్ ఫోన్ ఇఫ్ ఇన్ కేస్ లాక్ చేసి ఉన్నా కూడా అఫెండర్ మాకు దొరికినప్పుడు వాటి లాక్ చేసి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వకపోయినా, లేకపోతే ఎక్కడైనా సస్పీషియస్ మొబైల్ ఫోన్స్ దొరికినా ఆ మొబైల్ ఫోన్స్లో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాస్వర్డ్ బ్రేక్ చేసి కనుక అది పాస్వర్డ్ బ్రేకర్ అండి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జార్వై టూల్స్ అంటారు, సాఫ్ట్వేర్ టూల్స్ మొబైల్ ఫోన్ డేటా ఎక్స్ట్రాక్షన్ చేసేదానికి. దీంట్లో నుంచి మేము డిలీటెడ్ డేటా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో డిలీటెడ్ డేటా ఎక్స్ట్రాక్షన్ చేసుకునే దానికి మొబైల్ ఫోన్లో ఈ టూల్ వాడతాము. అండ్ దిస్ ఈజ్ టవర్ ఐడి ఎక్స్ట్రాక్టర్. టవర్ ఐడి ఎక్స్ట్రాక్టర్ వచ్చేసి స్పెక్ట్రా. స్పెక్ట్రా ఒక పర్టికులర్ లొకేషన్లో ఎంతమంది ఒక 100 మీటర్స్ 500 మీటర్స్ సరౌండింగ్స్లో ఎంతమంది మొబైల్ నెంబర్ స్విచ్ ఆన్లో ఉన్నాయి, వాళ్ళు ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నారు అనేది పర్టికులర్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి ఇది వాడతాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది హార్డ్ డిస్క్ కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ టూల్స్లో నుంచి కానీ పెన్ డ్రైవ్లో నుంచి కానీ దాని హ్యాష్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. అది చేంజ్ అవ్వకుండా దాన్ని డేటాను కాపీ చేసి ఇస్తుంది. అంటే హ్యాష్ వాల్యూ చేంజ్ అయితే లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ డేటాను డిస్టర్బ్ చేయకుండా, ఒరిజినల్ డిస్టర్బ్ చేయకుండా దాన్ని కాపీ చేసిన ఇమేజ్ మీద మేము వర్క్ చేస్తుంటాం. అంటే సార్, ప్రస్తుతం యువత అయితే కనుక కంపల్సరీగా ఈ చెడు అలవాట్లకు సంబంధించి అలాగే డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ అలవాటు పడుతుంది. ఈ పరికరాలను ఉపయోగించి ఎంత మట్టికి యువతను దాని నుంచి దూరం చేయగలరంట? డెఫినెట్లీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో నుంచి కూడా అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరు నార్మల్ కాల్స్లో కంటే కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ ఉంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో అని, యూట్యూబ్ అని అన్నిటికీ అలవడిపోయి ఉన్నారు. సో వాళ్ళకు డెఫినెట్గా పోలీసులు సర్వేలెన్స్లో ఉన్నారు. ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ఉంది, పోలీసులు సర్వేలెన్స్ ఉన్నారు అనే ఒక మెసేజ్ వెళ్ళాలి. అండ్ వాళ్ళకి ఏది సేఫ్ ఏది నాన్ సేఫ్ అని చెప్పేది వాళ్ళకు అర్థం అవ్వాలని చెప్పేసి ఈ 1 వీక్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. అండ్ ఈ టూల్స్ యూజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు అంటే ఎగ్జిబిట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే, వాళ్ళ నాలెడ్జ్లో ఉండాలి. ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారోత్సవాలు ఎన్ని రోజులు నిర్వహించబడుతున్నాయి? ఇది 26 వరకు ఉందండి. ఇప్పుడు 21st నుంచి 26 వరకు ఉంటుంది. 25th రోజు మన నెక్లెస్ రోడ్లో అక్కడ మార్చింగ్ కూడా జరుగుతుంది. అక్కడికి కూడా గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ సీఎం గారు, మేబీ డిప్యూటీ సీఎం గారు కూడా రావచ్చు అక్కడికి. అండ్ నెక్స్ట్ డే 26 క్లోజింగ్ సెరమనీ వచ్చేసి మన శిల్పకళా వేదికలో జరుగుతుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి అయితే మాత్రం 26వ తారీఖు వరకు వారోత్సవాలు జరుగుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే చెప్పుకొచ్చారు.